భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణానికి కారణం ఏంటి? ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్న విషయం ఏంటంటే కశ్మీర్ అంశమే. అసలు ఈ కశ్మీర్ సమస్య ఏంటి తెలుసుకుందాం. సార్ చెప్పండి. అసలు కాశ్మీర్ సమస్య గురించి మనం అర్థం చేసుకోవాలంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలండి. 1947 దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. 1947లో అంటే మనకి స్వతంత్రం రాకముందు ఈ భారతదేశం యొక్క మ్యాప్ ఒకసారి చూడండి. పాకిస్తాన్, ఈ యొక్క వెస్ట్ పాకిస్తాన్ అన్నాం, దీన్ని ఏమన్నాం వెస్ట్ పాకిస్తాన్ అన్నాం అండి. ఈ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అనేటువంటి పాకిస్తాను భారతదేశంలోనే అంతర్భాగం. ఈస్ట్ పాకిస్తాన్ అనేటువంటి బంగ్లాదేశ్ కూడా భారతదేశంలోనే అంతర్భాగం. ఇలా ఉందండి. అయితే కొన్ని స్వతంత్ర రాజ్యాలు అనేటువంటివి ఉన్నాయండి భారతదేశం. బ్రిటిష్ వారిని మనం వదిలిపెట్టేసరికి కొన్ని స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. ఆ స్వతంత్ర రాజ్యాలన్నింటినీ కూడా భారతదేశంలోకి విలీనం చేస్తే తప్ప మనం భారతదేశంలో పాలన సుగమం చేయడం అనేటువంటిది వీలు కాదు. ఆ పని మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చారు. అయితే అన్ని సంస్థానాలు విలీనం అయిపోయినప్పటికీ కూడా ఇటు కాశ్మీర్ సంస్థానం, కాశ్మీర్ రాజ్యం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జునాగఢ్, గుజరాత్లో దగ్గరగా ఉన్నటువంటి జునాగఢ్ సంస్థానం, అలాగే మన హైదరాబాద్ సంస్థానం, ఇవి కలవడానికి ఒప్పుకోలేదండి. ఇవన్నీ కూడా కలవడానికి ఒప్పుకోలేదు. కానీ వాళ్ళతో చర్చించిన తర్వాత మనం ఏం చేసామంటే వీటిని భారతదేశంలోకి కలిపేయడం అనేటువంటిది జరిగింది. అయితే అంత ఈజీగా కలపడం జరగలేదు. ఇక్కడ కాశ్మీర్ని ఏ విధంగా కలిపారు అన్నది మనం అధ్యయనం చేయవలసి ఉంటుందండి. సమస్య ఎంత అక్కడ వచ్చింది, దీని మూలం ఎక్కడ పడింది అంటే మనకి ముస్లింలు నివసిస్తున్నటువంటి పాకిస్తాన్ అంతా, మా ముస్లిమ్స్ అందరూ కూడా మాకు పాకిస్తాన్ ఇచ్చేయండి అని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా ఉద్యమం చేయడం. ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో ఈ ముస్లింలు ఉన్నటువంటి దేశం అంతా, ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ గాను, మిగిలినటువంటి వాళ్ళు భారతదేశం గాను విడిపోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యింది. చెప్పారు జవహర్లాల్ నెహ్రూ, వీళ్ళందరూ కూడా చెప్పారు, ఏమండి ఎవరైతే మీరు భారతదేశంలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు భారతదేశానికి రండి, ఎవరైతే ఇక్కడి నుంచి దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళిపోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీకోసం ఒక ట్రైన్ వేస్తాము. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. ఒక ట్రైన్ వేస్తాము అని చెప్పేసి చెప్పారు. ఆ ట్రైన్ ఏం చేశారంటే ఇటు లాహోర్ నుంచి ఢిల్లీ వరకు ఒక ట్రైన్ వేశారండి. వేసి అటు వెళ్ళవలసినటువంటి వాళ్ళు అటు వెళ్ళండి, ఇటు వెళ్ళవలసినటువంటి వాళ్ళు ఇటు వెళ్ళండి అంటే భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళినటువంటి హిందువుల్ని ఓచకోత కోసింది పాకిస్తాన్. ఆ ఓచకోత కోసి రిటర్న్ ట్రైన్ వస్తుంది కదండి, ఆ శవాల్ని ఢిల్లీ పంపించారు. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఏం చేశారంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓచకోత కోసి వాళ్ళని చంపి వాళ్ళ శవాల్ని లాహోర్ పంపించారు. అంటే మనుషులు ప్రయాణించండి బాబు అని చెప్పి వేసినటువంటి ట్రైన్లో శవాలు ప్రయాణించేయండి. 1947లో మత కల్లోహాలు చెలరేగాయి. అయితే ఇక ఈ తర్వాత కాలంలో ఈ సంస్థానాలన్నీ చేరుకున్నాయి. అయితే ఇప్పుడు కాశ్మీర్ని పరిపాలిస్తున్నటువంటి రాజా హరిసింగ్ అండి. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుంది ఎవరు అంటే రాజా హరిసింగ్. అప్పట్లో ఆయన అడిగింది, ఇటు పాకిస్తాన్ అడిగింది, ఏం నాయనా నువ్వు వచ్చి మా పాకిస్తాన్లో చేరతావా అని అడిగితే కాశ్మీర్ స్వతంత్ర రాజ్యము, ఎవరి సార్వభౌమత్వాన్ని అంగీకరించమో కాబట్టి మేము స్వతంత్ర రాజ్యంగా ఉంటాము అన్నారు. ఇండియా అడిగింది. అంటే అప్పుడు ఏమనుకున్నదంటే బహుశా ఇండియాలో చేరేటువంటి ఉద్దేశం ఉందేమో, అందు గురించి ఎందుకు వచ్చింది అని చెప్పి వదిలేసింది పాకిస్తాన్. భారతదేశాన్ని అడిగింది. భారతదేశం అడిగింది జవహర్లాల్ నెహ్రూ, ఏంటి మరి వస్తావా అంటే లేదు, భారతదేశానికి కూడా అదే జవాబు వచ్చింది. అంటే వీళ్ళు భారతదేశంలోకి రావడం లేదు, భారతదేశానికి సంబంధించినటువంటిది కాదు కాశ్మీర్. వెంటనే పాకిస్తాన్ ఏం చేసింది అంటే 1947లో కాశ్మీర్ మీదకి యుద్ధం ప్రకటించింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ యొక్క ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మద్దతుతో ఇక్కడ దాడి చేయడం ప్రారంభించింది పాకిస్తాన్ ఆర్మీ. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కొండలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి మొత్తం ఇదంతా దాడి చేసుకుంటూ వచ్చింది. వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఇదిగోండి ప్రస్తుతం ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో, నేను ఇందాక మీకు చూపించాను కదా, ఈ ప్రాంతం అంతా కూడా ఆక్యుపై అయిపోయింది. రాజా హరిసింగ్కి అర్థమైంది కాశ్మీర్ ఆక్యుపై చేసేస్తారు, కాశ్మీర్ ఓడిపోబోతుంది, ఆయన ఉరి తీసేస్తారు అని అర్థమైందండి. అర్థమయ్యి ఆయన వెంటనే ఏం చేశాడంటే, అయ్యా మహాప్రభో మమ్మల్ని కాపాడండి అని జవహర్లాల్ నెహ్రూని అడిగితే జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడు,
బాబు మాకు పాకిస్తాన్తో ఇప్పటికే సమస్యలు ఉన్నాయి, జనాలు ప్రయాణించమని ట్రైన్ పంపిస్తే శవాలు ప్రయాణించాయి, ఇప్పటికే ఆ దేశంతో మాకు చాలా సమస్యలు ఉన్నాయి, పక్క దేశం, నువ్వు పక్క రాజ్యం వాడివి, నీ గొడవ మాకెందుకు అని చెప్పి దాన్ని ఏం చేసాడు అంటే కాశ్మీర్ని వదిలిపెట్టేసాడండి. మీ బాధ ఏదో మీరు పడండి అంటే, మీరు ఏదో అన్నారు కదా మీ దేశంలోకి నన్ను కాపాడు, సైనిక సాయం చెయ్యి, నేను వచ్చి భారతదేశంలో జాయిన్ అయిపోతాను అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఈయన అన్నాడు, జవహర్లాల్ నెహ్రూ కూడా అన్నాడు, నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను, నువ్వు మా భారతదేశంలోకి రా, మేము నీకు సైనిక సాయం చేస్తాం, నేను కాపాడుతాం. ఒప్పుకున్నాడండి. అయితే ఒప్పుకుంటూ ఏమన్నాడంటే మా యొక్క స్వయం ప్రతిపత్తిని మీరు కాపాడండి అని అడిగాడు రాజా హరిసింగ్. ఆ స్వయం ప్రతిపత్తిని కాపాడడం కోసం ఆర్టికల్ 370ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన భారత రాజ్యాంగంలో అధికరణ 370 ప్రకారం భారతదేశంలో చేసినటువంటి చట్టాలు ఏమీ కూడా కాశ్మీర్లో చెల్లవు, వాళ్ళ యొక్క స్టేట్ అసెంబ్లీలో ప్రత్యేక మెజారిటీలో అంగీకరిస్తే తప్ప. అది దాదాపు కొన్ని దశాబ్దాల పాటు నడిచిందండి. ఎప్పుడైతే రీసెంట్ గవర్నమెంట్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాక్షన్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి తీవ్రవాదాన్ని అణిచివేయాలంటే ఆర్టికల్ 370 రద్దు చేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆర్టికల్ 370ని రద్దు చేసేసింది. రద్దు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను నింటి నిలువుగా విడగొట్టి జమ్మూ కాశ్మీర్ ప్రాంతము, లడాక్ ప్రాంతం అని చెప్పి 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేసి ఆర్టికల్ 370ని రద్దు చేసేయడంతో కొంతవరకు అక్కడ సమస్య అనేటువంటిది అయిపోయింది. సరే, ఇప్పుడు ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. మళ్ళీ ఒకసారి పాస్ట్కి వెళ్దాం, చరిత్రలోకి వెళ్దాం. రాజా హరిసింగ్ ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే అనుకున్న విధంగా మన భారతీయ సేన ఏం చేసిందంటే పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్ళింది. అప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అయ్యిందండి. అమెరికా ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇలా యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతే కష్టం, పాకిస్తాన్ని విడిచిపెట్టండి అంటే, మరి మా ప్రాంతం అంటే స్టేటస్ కో, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోండి అన్నారు. మరి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ అమెరికా మీద ఒత్తిడి తీసుకుని వచ్చి, లేదా వాళ్ళతో మాట్లాడి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ఈ కాశ్మీర్లో ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా మనం ఏదైతే పిలుస్తున్నాం, అందుకే మీకు చెప్పాను కానీ ఈ ప్రాంతం అంతా మన చేతిలో లేదు, ఇదంతా కూడా పాకిస్తాన్ చేతిలో ఉంది, ఆక్యుపై చేసింది. ఆ రోజునే మనం తీసుకుని ఉండుంటే కనుక ఈ రోజు ఉగ్రవాద దాడులు జరిగేవి కాదు. ఆ కాశ్మీర్ అంతా మాదే అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఏం జరిగిందండి, ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటి పాకిస్తాన్ చేతిలో ఉండిపోయింది. అప్పటి నుంచి కూడా ఇది ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి చాలా బాధగా ఉంది. ఏంటి అంటే ఇది అన్డిస్ప్యూటెడ్గా ఉండిపోయింది, మేము తీసేసుకునే వాళ్ళం కదా, రాజా హరిసింగ్ భారతదేశానికి ఇచ్చేసాడు, కాశ్మీర్ మాదే అని వాళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు, వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టారండి. ఏదేమైనప్పటికీ ఆ రోజు జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారం మనం లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ యొక్క పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి కాశ్మీర్కి ఉన్నటువంటి ఇండియన్ కాశ్మీర్కి మధ్య ఉన్నటువంటిది ఏంటి అంటే ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. ఇంటర్నేషనల్ బార్డర్ ఇక్కడ ఉందండి, ఇంటర్నేషనల్ బార్డర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ తీవ్రవాద స్థావరాలు ఏర్పాటు చేశారు. తీవ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసి పాకిస్తాన్కి చెందినటువంటి పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ఈ రెండు కూడా ఈ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ ఇక్కడ సీమాంతర ఉగ్రవాదం అనేటువంటిది ప్రోత్సహిస్తూ జిహాద్ను ప్రకటించి మిలిటెంట్ని కాశ్మీర్లో పంపించి అస్థిర పరిస్థితుల్ని సృష్టిస్తుంది 1947 నుంచి కూడా. 90లు 80లు 90ల దగ్గరికి వచ్చేసరికి ఇది బాగా ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయి ఇక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ పండితులు ఎవరైతే ఉన్నారో హిందువులు, వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేసేసరికి సుమారు 5 లక్షలకు పైగా అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ పండితులందరూ కూడా వాళ్ళ మాన ప్రాణాలన్నీ కూడా చేతిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో ఆస్తులు వదిలేసుకుని కట్టుబట్టలతో కాశ్మీర్ని విడిచి వేరే ప్రాంతం వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ విధంగా వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క కాశ్మీరీ పండితుల యొక్క ఆస్తుల్ని ఏం చేసింది అంటే ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ ప్రభుత్వం కేవలం కరెంటు బిల్లు కడితే ఆస్తి మీకు ఇచ్చేస్తామని చెప్పి పెండింగ్ ఉన్నటువంటి కరెంటు బిల్లు 5,000 10,000 పే చేస్తే ఈ ఆస్తుల్ని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్థానిక ప్రజలకు దారాదత్తం చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అండి. సో ఆ విధంగా రకరకాలైనటువంటి సమస్యలు, ఎందుకంటే భారతదేశంలో ఉన్నారు, భారతదేశంలో ఉండి కాశ్మీర్లో ఉండి ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు పాకిస్తాన్కి ప్రో పాకిస్తాన్గా పనిచేసేయండి. ఎప్పుడైతే ఆర్టికల్ 370ని రద్దు చేశామో మొత్తం సమూలంగా సమస్యకి పరిష్కారం దొరికిందండి. అయితే పరిస్థితి అయితే ఇంప్రూవ్ అయింది, పరిస్థితి అయితే పూర్తిగా ఇంప్రూవ్ అయింది, కానీ ఉగ్రవాదాన్ని సమూలంగా మనం అరికట్టలేకపోయాం. అలాగే పిఓకేని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ అండి. తీసుకుంటే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు. ఇక మీరు ఎప్పుడైతే ఈ పిఓకేని మనం తీసేసుకున్నామో ఇక్కడ ఉగ్రవాద క్యాంపులు ఉండవు. అనేది భారత్ లో
భాగమవుతుంది, అసలు ఈ ప్రాబ్లంకి ఒక ఫుల్ స్టాప్ పడినట్టు. ఫుల్ స్టాప్ పడుతుందండి. ఇది ఈ సమస్యకు ఉన్నటువంటి సో మూలం. ఈసారి ఒకవేళ యుద్ధం వస్తే ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది అని అనుకోవాలి కదా? హోపింగ్ సో అండి. ఖచ్చితంగా ఈసారి మనం ఈ యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. అక్కడ ఉగ్రవాద సంస్థలు అనేటువంటి లేకుండా చేయాలి. పాకిస్తాన్ని ఇక్కడ ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ దగ్గరే కట్టడి చేయాలి. ఇక్కడ మనం శాంతి కుసుమాలు అనేటువంటి విరబూసేలాగా ఆ ప్రాంతాన్ని మనం సస్యశ్యామలం చేయాలి. ఎకానమీని డెవలప్ చేయాలి. యువతకి మనం మార్గం చూపించాలి. అండ్ కాశ్మీర్ కూడా అభివృద్ధి చెందాలి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.